లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం క్రిమినల్ చట్టాల్లో బెయిల్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అలాంటి బెయిల్లు కోర్టుల నుంచి తీసుకునేటప్పుడు దీంట్లో అనేక రకాలైనటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది గౌరవ న్యాయస్థానాలు. అలాంటప్పుడు ఇలాంటి న్యాయస్థానాల్లో అలాంటి వాటిపైన మీరు ఏ రకంగా రిలాక్సేషన్ పొందాలి అనే దాని మీద మనం ఎపిసోడ్ నిర్వహించుకోబోతున్నాం. మిత్రులందరూ దయచేసి మన లా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి ఎపిసోడ్లన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి. లా సోషల్ మీడియా ఎప్పుడు ప్రజల యొక్క ఈ లా పరమైనటువంటి అంశాలను వారికి అవగాహన కొరకు మాత్రం ఈ ఎపిసోడ్స్ని నిర్వహించడం జరుగుతుంది. దయచేసి ఇది ఎక్కువ మందికి చేరాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. కనుక ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ఈ వీడియోని చూసిన తర్వాత మీరు ఒక 10 మందికి షేర్ చేసినట్టయితే సమాజంలో చాలామందికి ఈ లా సంబంధించినటువంటి పాత్ర చాలా కీలకంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లా అవగాహన పొందడం వల్ల మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మన ఈ ఎపిసోడ్ని ఎప్పటికప్పుడు మీరు షేర్ చేయడం ద్వారా ఎక్కువ మందికి చేరుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఈరోజు అంశంలో కనుక మనం వెళ్ళినట్టయితే అసలు ఈ ఏదైతే చట్టాల్లో ఉండేటటువంటి ఈ రకమైనటువంటి ఏవైతే కేసులు ఉన్నాయో కేసుల్లో అధికంగా నమోదయ్యేటటువంటి కేసులు ఎక్కువగా పోలీసు వారి అండర్లో ఉండేటటువంటి ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి కేసులు ఈ నేర చట్టాల్లో ఉండేటటువంటివి అతి ప్రమాదకరమైనటువంటి కేసులు కనుక మీరు ఒకసారి చూసినట్టయితే వాటిలో మీకు సాధారణ కేసుల నుండి పెద్ద స్థాయిలో తీవ్రత కలిగినటువంటి కేసుల వరకు కూడా ఫైల్ అవుతూ ఉంటాయి. అయితే ఈ కేసులు ఫైల్ అయ్యేటప్పుడు వాటికి సంబంధించినటువంటి కోర్టులు వాటికి సంబంధించిన న్యాయస్థానాల్లో వీటిపైన బెయిల్ అనేవి వేయడం జరుగుతుంది. బెయిల్ వేసిన తర్వాత ఆ బెయిల్ కంటిన్యూ అవ్వడం కోసం అది 1, 2, 3 దఫాలు ఆ బెయిల్కి సంబంధించి ఒకటి డిస్మిస్ అవ్వడం, మళ్ళీ దాని మీద మళ్ళీ కొత్త బెయిల్ మళ్ళీ వేయడం, మళ్ళీ అలాగా బెయిల్ ప్రొసీజర్ అనేది గౌరవ న్యాయస్థానాల్లో జరుగుతుంది. అలాంటప్పుడు కోర్టులు ఏం చేస్తాయి అనేది ఒకసారి ఆలోచిస్తే ప్రతి బెయిల్ ఇచ్చేటప్పుడు బెయిల్లో కొన్ని కండిషన్స్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి ఈ రోజు నుండి ఈ రోజు ఈ సమయం నుండి ఈ సమయం వరకు వెళ్ళండి అని కానీ, లేదు అంటే ప్రతి ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు కోర్టులో అటెండ్ అవ్వండి అని కానీ, ఇలాగా కొన్ని కండిషన్స్ ఇచ్చేటటువంటి అవకాశం గౌరవ న్యాయస్థానాలకు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో మీరు కండిషన్స్ అనేవిటిని రిలాక్సేషన్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఏ రకమైనటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనేది కనుక మీరు ఒకసారి గమనిస్తే ఈరోజు ఈ వీడియోలో దాని గురించి తెలియజేయడం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలామందికి బెయిల్ తీసుకుంటున్నారు. బెయిల్ తీసుకున్న తర్వాత కండిషన్స్ ఇంపోజ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దాన్ని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఈ కండిషన్స్ తోటే మేము ఎన్నాళ్ళైనా ట్రావెల్ చేయాలా అనేటటువంటి ఇబ్బంది వస్తుంది. కాబట్టి వారి అవగాహన కోసం మాత్రమే మనం ఈ దీనికి సంబంధించినటువంటి ఎపిసోడ్ నిర్వహణ జరుగుతుంది. ఇక ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత వ్యక్తి పైన మేజిస్ట్రేట్ కోర్టులో కనుక కండిషన్స్ ఇంపోజ్ చేసేటటువంటి తీర్పు ఇచ్చినప్పుడు గౌరవ న్యాయస్థానంలో గౌరవ న్యాయమూర్తి అలాంటి సందర్భాల్లో మీరు మేజిస్ట్రేట్ కోర్టులో ఇచ్చినటువంటి వాటికి పైన ఉండేటటువంటి జిల్లా కోర్టులో మీరు దానిపైన ఏదైతే కండిషన్స్ ఇచ్చారో కండిషన్ రిలాక్స్ చేయమని చెప్పి మీరు ఒక పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. దానిపైన గౌరవ న్యాయస్థానం మీకు కండిషన్స్ అనేవి రిలాక్సేషన్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రతి వారం మీరు కోర్టుకి అటెండ్ అవ్వాలా, లేదు ప్రతి వారం మీరు స్టేషన్ల దగ్గరలో ఉన్న స్టేషన్లకి అటెండ్ అవ్వాలా అనేది కూడా చాలా క్లియర్గా వద్దా అనేది కూడా మీకు గౌరవ న్యాయస్థానాలు జిల్లా న్యాయస్థానాలు తెలియజేస్తాయి. ఒకవేళ అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మేజిస్ట్రేట్ కోర్టుకి సంబంధించింది. అంటే ఈ 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు సంబంధించినటువంటి వాటిల్లో పడినటువంటి కేసులకు సంబంధించి, లేదు 7 సంవత్సరాలకు సంబంధించిన వాటి లోపల ఉండేటటువంటి కేసుల్లో మాత్రమే బెయిల్ వచ్చిన వాళ్ళకి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే కొన్ని పెద్ద కేసుల్లో జిల్లా న్యాయస్థానాల్లో కేసులు ఫైల్ అవుతూ ఉంటాయి. అంటే కింద మేజిస్ట్రేట్ స్థాయిలో ఉండేటటువంటి వారు వాళ్ళు ఓన్లీ కస్టడీ కింద చూపించినప్పటికీ, జ్యుడిషియల్ కస్టడీ కింద చూపించినప్పటికీ అవి ఫైల్ చేసుకునేది మాత్రం జిల్లా కోర్టులో ఫైల్ చేసుకోవాలి. అలాంటి జిల్లా కోర్టుల్లో ఫైల్ చేసుకునేటప్పుడు అటువంటి జిల్లా కోర్టుల్లో ఉండేటటువంటి న్యాయమూర్తులు దాని మీద కండిషన్స్ ఇంపోజ్ చేస్తూ బెయిల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుంది అనేది కనుక మీరు పరిశీలిస్తే ఆ కండిషన్స్ ఇంపోజ్ చేసేటప్పుడు కొన్ని కఠినతరమైనటువంటి కండిషన్స్ అనేవి ఉంటాయి. అవి కూడా మీరు రిలాక్సేషన్ చేసుకోవాలి అనుకుంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉన్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టుల్లో వీటిపైన మీరు అప్పీల్కి వెళ్ళడం, అక్కడ మీరు రిలాక్సేషన్ ఫైల్ చేసుకోవడం అనేది చేసుకుంటే అక్కడ నుండి మీరు ఉపశమనం పొందేటటువంటి అవకాశం ఉంది. అంటే మేజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేసేటటువంటి ఏదైతే మేజిస్ట్రేట్ ఇస్తున్నటువంటి కండిషన్స్ని జిల్లా కోర్టులో ఫైల్ చేసుకోవాలి అప్పీల్కి,
జిల్లా కోర్టులో అంటే రిలాక్సేషన్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. అదేవిధంగా జిల్లా కోర్టులో ఇచ్చేటటువంటి ఏదైతే ఈ రకమైనటువంటి తీర్పు ఉన్నదో, ఇచ్చినటువంటి కండిషన్స్ ఉన్నాయో వాటిని మీరు హైకోర్టులో ఫైల్ చేసుకొని హైకోర్టు నుంచి రిలాక్సేషన్ తీసుకోవాలి. ఈ రకంగా కనుక మీరు ఫైల్ చేసుకొని రిలాక్సేషన్ చేసుకున్నట్టయితే మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా ప్రజల్లో స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రశాంతంగా తిరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక గ్రామీణ ప్రాంతానికి వచ్చేటప్పటికి కొన్ని ప్రాంతాల్లో మేము చూస్తున్నప్పుడు పోలీస్ వ్యవస్థ వారు మీరు ప్రతి వారం ఖచ్చితంగా రావాలి అని చెప్పి అంటున్నప్పుడు రిలాక్సేషన్ అనేది మీరు అప్పీల్ కోర్టుకు వెళ్ళి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి తీర్పు వస్తే కాపీని మీరు ఆ పోలీసు వారికి ఇచ్చినట్టయితే వారు కూడా దాన్ని ఇంపోజ్ చేయకుండా ఆపుతారు. వన్స్ అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే తీసుకొని వచ్చి మీరు ఇంటిమేషన్ లేకుండా ప్రతిసారి మీరు ఇంటే పోలీసు వారు ఖచ్చితంగా మిమ్మల్ని స్టేషన్కి రమ్మన్నాం, సంతకాలు పెట్టమన్నాం, ఒకవేళ రాని పక్షంలో మిమ్మల్ని డిటైన్ చేయడానికి ట్రై చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ న్యూసెన్స్ అంతా లేకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది ఏంటి? అప్పీల్ కోర్టుకి వెళ్ళడం. అప్పీల్ కోర్టులో మీరు హైకోర్టు అయితే హైకోర్టు, జిల్లా కోర్టులు అయితే జిల్లా కోర్టులు, ఏదైతే మేజిస్ట్రేట్ కోర్టుల నుంచి ఇచ్చేటటువంటి వాటిపైన జిల్లా కోర్టుల మీద ఇచ్చినటువంటి వాటిపైన హైకోర్టులకు వెళ్ళడం, అక్కడ కండిషన్స్లో రిలాక్సేషన్స్ చేసుకోవడం, మళ్ళీ మీరు నార్మల్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. తర్వాత కోర్టు వారు రిలాక్సేషన్ అయిన తర్వాత చాలా వాయిదాలు మిమ్మల్ని వాయిదా పిలిచినప్పుడు మాత్రమే కోర్టుకి అటెండ్ అవ్వాలి. దాని తర్వాత ఆ కోర్టుకి అటెండ్ అయిన తర్వాత ట్రయల్ నిర్వహణ జరిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ట్రయల్ నిర్వహణలో పాల్గొనాలి. దాన్ని ఎవరు ఆపే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా దానికి కోర్టు వారు చెప్పినటువంటి సమయానికి అదే తేదీన మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. అలాగని చేయని పక్షంలో మీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్లు మళ్ళీ ఇష్యూ అయ్యేటటువంటి NBWలు ఇష్యూ అవుతాయి. దాని మీద మళ్ళీ మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. ఒక్కొక్కసారి మీ బెయిల్ కూడా క్యాన్సిల్ అయిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కోర్టు నుంచి బెయిల్తో తీసుకొని రిలీజ్ అవ్వడం ఎంతవరకు కరెక్టో, కోర్టు వారు ఇచ్చినటువంటి ప్రతి వాయిదాకి అటెండ్ అవ్వడం కూడా మీరు చేయాల్సినటువంటి పని. అది ఎప్పుడైతే మీరు చేయరో నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇష్యూ అవ్వడం, బెయిల్ కండిషన్స్ డిస్మిస్ అవ్వడం, మిమ్మల్ని మళ్ళీ డిటైన్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించేటటువంటి అవకాశం కోర్టు వరకు ఉన్నది. కాబట్టి మీరు అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ప్రతిసారి కూడా కోర్టుకి సంబంధించినటువంటి వాయిదాలకు తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. అలాంటప్పుడు మాత్రమే మీరు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోకుండా ఇబ్బందులైనటువంటి సమాజంలో ప్రశాంతంగా తిరిగేటటువంటి అవకాశం ఉందని తెలియజేస్తూ ఇంతటితో నమస్కారం.